ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ ఒక ప్రమాదకారి. ఈ దేశాలు కంకణం కట్టుకొని మన భారతదేశాన్ని ఈ ఆర్గనైజేషన్ మొత్తం నడిపించి టాలీవుడ్ ఎటుపోయింది, బాలీవుడ్ ఎటుపోయింది. ఇప్పుడు స్పందించు షారుఖ్ ఖాన్. భారతీయ జనతా పార్టీ సావుకు రమ్మంటే దినాలకు వచ్చినట్టున్నది. కానీ మన స్వతంత్రం కోల్పోయే రోజులు వస్తున్నాయి. ఈరోజు బంగ్లాదేశ్ బగబగ మండుతుంది. బంగ్లాదేశ్ కానీ మన వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎప్పుడైతే ఆల్ ఐస్ ఆన్ రఫా అనే విషయాలకి ప్రపంచమంతా స్పందిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇస్లామిక్ కంట్రీస్ చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికైనా ఏదైనా జరిగితే మన దేశంలో ఉన్న వాళ్ళు మస్తు స్పందిస్తారు. ఎందుకంటే మనం విశాల హృదయం కదా. కానీ బంగ్లాదేశ్లో మన హిందువులకి, హిందూ బిజినెస్లకి, హిందూ టెంపుల్స్ని, హిందువులని ఊచకోతకొస్తున్నారు. మరో హోలోకాస్ట్, ఇది మానవ హననం. కానీ ఏ ఒక్కరికి స్పందించేటువంటి తత్వం లేదా? ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ హిందుత్వము ఐడియాలజీ అంటాము, రామమందిర నిర్మాణం కోసము ఇల్లు తిరిగినాము, మన భక్తి ఎటుపోయింది? రామరాజ్యం అంటే ఇదే కదా. అఖండ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి మన చుట్టుముట్టు ఉన్నటువంటి 7 దేశాలు ఏవైతే ఈరోజు బంగ్లాదేశ్ ఉన్నదో, శ్రీలంక ఉన్నదో, మయన్మార్ ఉందో, ఇవన్నీ మన చుట్టుముట్టున్నటువంటి దేశాలని అస్థిరం చేయడానికి 2 దేశాలు కంకణ కట్టుకున్నాయి. అవి ఏ దేశాలో మీకు తెలుసు. ఇటు చైనా కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు. ఈ దేశాలు కంకణం కట్టుకొని మన భారతదేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈరోజు ఏ ఒక్కరు స్పందించట్లేదే. టాలీవుడ్ ఎటుపోయింది, బాలీవుడ్ ఎటుపోయింది? ఎక్కడ స్పందించాలో అది అక్కడ స్పందించకపోతే మన అంతర్జాతీయంగా మన భారతదేశంలో హిందూ దేశము, హిందువులు ఉన్నటువంటి దేశం భారతదేశం ఒక్కటే. మన భారతదేశంలో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద హత్యాకాండ మనం అందరము స్పందించకపోతే అంతర్జాతీయ సమాజం స్పందించదు, అక్కడ ఆగిపోదు. భారతీయ జనతా పార్టీ సావుకు రమ్మంటే దినాలకు వచ్చినట్టున్నది. ఎందుకు స్పందించకూడదు? ప్రతి ఒక్క నాయకుడు దీని మీద మాట్లాడి ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలి. అరే ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడాలి. మనం ఇప్పుడు హర్ ఘర్ తిరంగా చేసుకుందాం. కానీ మన స్వతంత్రం కోల్పోయే రోజులు వస్తున్నాయి. మన దేశాన్ని అస్థిరపరచడానికి అన్ని దేశాలోళ్ళు, ఒకప్పుడు అఖండ భారతదేశం ఇదంతా, మన దేశం నుంచి విడిపోయిన వాళ్ళు వీళ్ళంతా, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, బర్మా కావచ్చు, మయన్మార్, శ్రీలంక కావచ్చు, ఇవన్నీ కంట్రీస్ లో ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క ఈ నెరేటివ్ సెట్టింగ్ అంటారు దీన్ని. ఎందుకంటే ప్రతి దేశంలో ఒక ఎన్జిఓ వ్యవస్థలాగా వాళ్ళు ఎంటర్ అయ్యి డబ్బులు ఇచ్చి మన అఖండ భారతదేశం యొక్క కాన్సెప్ట్ ను కావచ్చు, అక్కడ ఉండేటువంటి హిందూ ముస్లింలకి గొడవలు పెట్టి అక్కడ జమాతే ఇస్లామియా కావచ్చు, ఐఎస్ ఆ టెర్రరిస్టులు కావచ్చు, ఈ కార్యక్రమాలకి ఈ వీటిని ఉపయోగించుకొని ఇది నెరేషన్ ఎట్లా ఉంటది అంటే భారతదేశం డెవలప్ కావద్దు, భారతదేశం డెవలప్ అయితే ఎక్కడ ఈ 2 దేశాలకి చెక్కుపడుతుంది అని చెప్పేసి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలకి మనం బలైపోతున్నాం. అంతెందుకు, మన దేశంలోనే చొరబడ్డారు. మన దేశంలో మన దేశానికి అగైనెస్ట్ గా మాట్లాడే వ్యక్తులు ఎక్కువైపోయినారు. రాహుల్ గాంధీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ట్వీట్ చూస్తే అండ్ రాహుల్ గాంధీ ట్వీట్ చూస్తే మనకి అర్థమైపోతుంది. కంగనా రనౌత్ అన్నది కరెక్టు. రాహుల్ గాంధీ ఒక ప్రమాదకారి, భారతదేశానికి ప్రమాదకారి. ఈ భారతదేశాన్ని అతలాకుతలం చేయడానికి ఆయన ప్రధాని కాలేదని, లేకపోతే ఆయన పార్టీ గెలవలేదని మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇటు నరేంద్ర మోడీ గారు ఒక హిందువుల గురించి, లేకపోతే మైనార్టీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ ఇతర మైనార్టీలని ఆదుకునేటువంటి బాధ్యత ప్రభుత్వంది ఉన్నది అని చెప్పేసి ట్వీట్ కొడితే, ఈయననేమో ఇజ్రాయెల్ గురించి ట్వీట్ కొట్టిండు. నరేంద్ర మోడీ గారు ట్వీట్ కొట్టడం వల్ల అక్కడ కాస్తో కూస్తో ఆ ప్రభుత్వం స్పందించి వాళ్ళు ఈరోజు సారీ కూడా చెప్పింది. బంగ్లాదేశ్ బ్రిగేడు, అవును హిందువుల పైన దాడి జరుగుతుంది, అక్కడ మమ్మల్ని క్షమించాలి, మేము కాపాడలేకపోయినాము. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి హిందువుల వ్యాపారాల మీద
విచ్చలవిడిగా దారుణాలు జరుగుతున్నాయి. పసి పిల్లల్ని కుటుంబాన్ని మొత్తము ఉరేసినటువంటి సంఘటనలు చూస్తున్నాం. మన హిందూ అయినటువంటి ఒక సింగర్ ఆనంద ఆయన ఇల్లును తగలబెట్టిండ్రు. మొన్ననే ఆయన స్టూడెంట్ అలిగేషన్స్ కి అంటే స్టూడెంట్ ఉద్యమాలకు కూడా సపోర్ట్ ఇచ్చిన పాపం ఆయన. అంటే దీన్ని బట్టి ఐఎస్ఐ టెర్రరిస్టుల యొక్క టార్గెట్ ఏందో మనకు అర్థమవుతుంది. బంగ్లాదేశ్ లో జరిగినటువంటి విషయము ఇది ఓన్లీ ఒక నిరుద్యోగ సమస్యనో లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆరక్షణ ఏవైతే ఈ పర్సంటేజ్ ఉద్యోగాలలో అవామీ లీగ్ 30% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇది ఒక్క సమస్య కాదు. ఇది ఒక్క సమస్య అయితే అక్కడికే ఆగిపోయేది. సుప్రీంకోర్టు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఆ 30% 5% కుదించమని చెప్పేసి. కానీ దీని వెనుకున్నటువంటి కుట్ర, అంతర్జాతీయ కుట్ర ఏంటంటే అక్కడ ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారు, జమాతే ఇస్లామీ తీవ్రవాదులు ఉన్నారు. ఈ తీవ్రవాదులు చివరికి ఎక్కడి దాకా పోయింది ఈ ఉద్యమం? ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఒక 26 ఏళ్ల కుర్రాడు ఈ ఆర్గనైజేషన్ మొత్తం నడిపించి ఆఖరికి షేక్ హసీనానే దించేసేదాకా పోయింది. అంటే ఇది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ విప్లవం కాదు, ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసిన పని కాదు. దీని వెనుక అంతర్జాతీయ కుట్రలు ఉంటాయి. లాస్ట్ 2 years బ్యాక్ మన ఇండియాలో కూడా ఇలాగే జరిగినాయి. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా మన గుంగూరు సెట్ అంటాం కదా మనం, రైతు ఉద్యమాల పేరుతోని దేశాన్ని అతలాకుతలం చేయడానికి కంకణం కట్టుకుంటారు. ఇదే నిరేషన్ అంటే పేరుకు ఇక్కడ ఏదో రైతు చట్టాలు చేయాలని చెప్పేసి అనుకుంటారు. బంగ్లాదేశ్ లో పేరుకు రిజర్వేషన్ ని తగ్గించాలని లేకపోతే రిజర్వేషన్ వేరే వర్గాలకు పెంచాలని ఒక నేపం ఉంటుంది. అది నెరేషన్. ఈ జనాలకి ఎన్జిఓ రూపంలో డబ్బులు వస్తాయి, అక్కడ ఉద్యమాలు జరుగుతాయి, జరిగిన తర్వాత దేశాన్ని అతలాకుతలం చేస్తారు. దిస్ ఇస్ ద నెరేషన్. వేరే అంతర్జాతీయ కుట్రలతోని ఉండేటువంటి నెరేషన్ ఇది. మరి ఇలాంటి సంఘటనలకి హిందువులు, ఇండియన్స్ ఎస్పెషల్లీ చెప్తున్నా, భారతీయులందరూ ఏకం కావాలన్నా వద్దా? భారతీయులందరూ స్పందిస్తేనే ప్రపంచం ఇంటది. ప్రపంచ సంస్థలైనటువంటి యునైటెడ్ నేషన్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే అంతర్జాతీయ న్యాయస్థానాలు దీని మీద స్పందిస్తాయి. స్పందించాలంటే ప్రతి భారతీయుడు కామెంట్ పెట్టాలా, ప్రతి భారతీయుడు స్పందించాలా. ఈరోజు బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్, నువ్వు ఆల్ ఐస్ ఆన్ రఫా మీద పెట్టినావు కదా, ద కిల్లింగ్ బై లిటిల్ చిల్డ్రన్ will solve nothing for the victims of the victims prayers peace Palestine అని. మరి ఇప్పుడేమైంది? భారతీయుడు కాదా? ఇండియాలో లేవా? నీ సినిమాలు ఇండియన్స్ చూడట్లేదా? ఈరోజు ఈ స్థాయికి వచ్చినావు అంటే పాకిస్తాన్ వాళ్ళు చూస్తే పెరిగినావను, అమెరికా వాళ్ళు చూస్తే పెరిగినావను, ఇండియన్స్ కదా, యువర్ ఇండియన్. సినిమాలలో పెద్ద పెద్ద డైలాగులు కొడతావు కదా, ఇప్పుడు స్పందించు. షారుఖ్ ఖాన్ నిజమైనటువంటి దేశభక్తుడని మేము అనుకుంటాం, ఇప్పుడు స్పందించు. బాలీవుడ్ దిగ్గజాలు అమీర్ ఖాన్, ఎప్పుడు టైం దొరికినప్పుడు హిందువుల మీద విషం కక్కుతావు కదా. ఒక మానవతావాదిగా ఉండండి, ఇండియన్స్ లాగా ఉండండి. మీకు భారతదేశము అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది. ప్రతి అభిమాని మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నాడు. అమీర్ ఖాన్ స్పందించాలా. అమీర్ ఖాన్ ఒక్కరే కాదు, ఎవరెవరైతే లాస్ట్ టైం ఆల్ ఐస్ ఆన్ రఫా మీద స్పందించిండ్రో, కరీనా కపూర్, మాధురి దీక్షిత్, అలియా భట్, వీళ్ళందరూ ఎటుపోయినరు? డబ్బులు రాలేదా ఇప్పుడు? అంటే దీని వెనుక ప్రపంచవ్యాప్తంగా మీకు డబ్బులు ఇస్తేనే మాట్లాడతారా? ఇండియన్స్ ఇంత కూడా లేదా మీకు దేశభక్తి? భారతదేశం ఎటుపోయినా సరేనా, అతలాకుతలం అయిపోయినా సరే, భారతదేశం అతలాకుతలం అయితే మీ జీవితాలు కూడా నాశనం అవుతాయి, గుర్తుపెట్టుకోండి. మరి మన టాలీవుడ్ ఎటుపోయింది? మంచు లక్ష్మి గారు లాస్ట్ టైం ఆల్ ఐస్ ఆన్ రఫా మీద మాట్లాడినావు కదా, ఇప్పుడు నోరు మెరుతలేదా? నోరు వస్తలేదా? నిన్ననే ఒకరు అన్నారు, మస్తు తిట్టిండు ఒక ఆయన, మహేష్ బాబు శ్రీమంతుడు అని తిరుగుతావు కదా, ఎటుపోయింది? ప్రభాస్, చిరంజీవి, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హరణాన్ని అందరూ స్పందించకపోతే మన అందరి జీవితాలు హతలాకుతలమైతే చెప్తున్నా వినండి. ఎందుకంటే ఇది చిన్న చితక విషయం కాదు. అరే మక్తల్లో వాళ్ళు విలేజర్స్, గ్రామస్తులు సొంతంగా వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి ఈ మొత్తం ఊరూరు బంద్ చేసుకున్నారు. బాన్స్వాడలో ఊరు బంద్ చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించాలా. బాలీవుడ్ దిగ్గజాలు విజయ్ సేతుపతి ఏమైంది? నేను ఒక్కటే కోరుకుంటున్నా, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ దిగ్గజాలు, ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి స్పందిస్తే అంతర్జాతీయంగా పోదు. ఒక సెలబ్రిటీ మాట్లాడితే ప్రపంచం వింటది. ఒక వరదలు వస్తే స్పందిస్తాం మనం, అలాంటిదే ఇది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రాహుల్ గాంధీ నువ్వు స్పందించకపోతే నిన్ను ఒక దేశ ద్రోహిగా మేము అనుకుంటాం, మేమందరం ట్యాగ్ లైన్ పెట్టేసుకుంటాం, రాహుల్ గాంధీ దేశద్రోహి అని. స్పందించాలా. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల గురించి అందరూ స్పందించాలా. అంతర్జాతీయ కోర్టులు కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు
ఈరోజు స్పందించే వరకు ఆగొద్దు. మనమందరం ఈరోజు పిలిపిద్దాం. పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవాలా. స్ట్రీట్లకు రండి, రోడ్ల మీదకి రండి. దీన్ని ఒక అంతర్జాతీయంగా మన హిందూ కాదు ఇప్పుడు కావాల్సింది. సోను సూద్ పెట్టిండు ట్వీటు జై హింద్ అని. ఒక్కసారి ఆలోచించాలి మనం. కంగనా రనౌత్ పెట్టింది రామరాజ్యం అంటే ఏంటి అని. ఒక్కసారి ఆలోచించండి. దారుణంగా రేపులు చేసి చంపేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ టెంపుల్ ను కూలగొట్టినారు. అక్కడ కులము అడగట్లేదు, ఏ కులం అడగకుండా చంపేస్తున్నారు. మరి ఇక్కడ మన రాహుల్ గాంధీ ఏమో కుల ప్రస్తావన తీసుకొస్తున్నాడు పార్లమెంట్ లో. భగవద్గీతని కాల్ చేసినటువంటి సంఘటనలు చూసినాం. అంటే దీన్ని బట్టి ఇంత దారుణం అంటే గత వారం రోజుల నుంచి అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని దాచిపెట్టింది. మరి ఇప్పుడు మనకు అర్థమైతలేదా? ఏం కాలేదు హిందూస్ ఆర్ సేఫ్ అని పెట్టింది అంతర్జాతీయ మీడియా. మరి ఇప్పుడు అడిగితే మన కొంతమంది మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళి అవన్నీ చూస్తుంటే ఆ దారుణాలు చూసిన తర్వాత మేము భగవద్గీత కాలబెట్టిన సంఘటనలు ఉన్నాయి, ఊరేసినటువంటి సంఘటనలు ఉన్నాయి, తల్లి ముందట పిల్లల్ని రేప్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎంత దారుణం చెప్పండి. మీడియా ప్రచారం చేయకపోతే ఎట్లా తెలుస్తుంది, ఎట్లా స్పందిస్తారు? కాబట్టి ఈరోజు ఒక్క ట్వీట్తో, నరేంద్ర మోడీ గారి ట్వీట్తోని అది కాస్తో కూస్తో ఈరోజు ఆ ప్రభుత్వం స్పందించింది. వాళ్ళ రక్షణకు ముందుకు వస్తున్నాయి. అదే విధంగా నేనేమంటున్నానంటే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి సెలబ్రిటీ ఈ విషయం మీద స్పందించాలా. అక్కడ హిందువులకి రక్షణ, ఆ హిందువులు సేఫ్గా ఉండేంత వరకు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని తెలిసేంత వరకు మనమంతా స్పందించాలి. మీరు ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ ఉండకూడదు. ఆలోచిస్తారా, అనుభవిస్తారా అని మీకే చెప్తున్నా నేను. వీళ్ళందరూ లాస్ట్ టైం ఆలస్ అండ్ రఫా ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆ ఫాలోవర్స్ కి ఎంత డబ్బులు వస్తాయనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి సెలబ్రిటీలు ఎవరికైతే డబ్బులు ఇస్తారో మాట్లాడతారు. మనం అంటాం కదా, సావు మీద పేలాలు ఏరుకునేటట్లు వీళ్ళు. అరే నువ్వు ఎంత నటించు భయ్, కానీ జీవితంలో ఒక్కసారన్నా ఈ విషయంలో దేశం అంటే మనకి ఒక గౌరవం కావచ్చు, దేశం అంటే భక్తిని ఇప్పుడు నిరూపించుకోండి. ప్రతి భారతీయుడు స్పందించే వరకు చిత్రగుప్తు మాట్లాడుతూనే ఉంటది. ఈ రోజు గనక స్పందించకపోతే ఆగస్టు 15 వరకు మేము ధర్నా కూర్చోవడానికైనా రెడీ. భారతదేశం మొత్తం స్పందించాలా ఈ విషయం మీద. అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ, మన భారతదేశం యొక్క జాతీయ లెవెల్లో అంటే నేషనల్ వైడ్ గా అందరూ స్పందించాలి. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్, ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్. అందరూ స్పందించాలి. హిందువుల మీద దాడి ఆగిపోవాలి. ఆగిపోయేంత వరకు మనం ఏ విధంగా మనం హెల్ప్ చేద్దాం. మనం ఒక్క మాట, మన మాటనే ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కాపాడుతుంది. అంతర్జాతీయ సమాజం స్పందిస్తుంది. మనమే స్పందించకపోతే, మనకే పట్టింపు లేకపోతే అంతర్జాతీయంగా ఎవరు స్పందిస్తారు? చెప్పిన కదా, గత వారం నుంచి హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను అంతర్జాతీయ మీడియానే ఎక్స్పోజ్ చేయలే. మన వాళ్ళు వెళ్ళి అవన్నీ డాక్యుమెంట్స్ బయట తీసుకుంటే తప్ప మనకి అక్కడ జరిగినటువంటి విషయాలు బయటకు రాలే. ఇక ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా దాన్ని రివర్స్ చేసి చూపిస్తున్నారు. అక్కడంతా మంచిగానే ఉంది, బర్కాదత్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళతో మాట్లాడించి అంత మంచిగానే ఉంది అని చెప్తుంది. ఇవన్నీ బంద్ చేయాలా? అందరూ మాట్లాడాలా? ఓవైసీసీ ఎందుకు మాట్లాడాలా? ఓవైసీసీ భారతీయులం కాదా? మనము ఇండియన్స్ కాదా? బాలీవుడ్ హీరోలు అందరూ స్పందించాలా? టాలీవుడ్ హీరోలు అందరూ స్పందించాలా? స్పందించే వరకు ప్రజలు మిమ్మల్ని, మీరు సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు చూడు, సినిమాల గురించి, సినిమా ప్రోమోలు కావచ్చు, సినిమా రిలీజింగ్ అప్పుడు ఏవేవో మాట్లాడతారు చూడు అభిమానులను. మీ అభిమానులు అందరూ మిమ్మల్ని అడుగుతారు. ప్రతి ఒక్క హీరో అభిమాని అడగండి. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్. హిందువుల గురించి మాట్లాడాలి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్నటువంటి సంఘటనని ఖండించే విధంగా ప్రతి అభిమాన సంఘం అడగండి. ప్రతి హీరో ఒక అభిమాని అడగండి. ఎందుకంటే వీఆర్ ఇండియన్స్. భారతదేశం ఇంకా ప్రపంచంలో హిందువుల గురించి, హిందువులు ఎక్కడికి పోతారాలు? వేరే ఇంకో దేశం లేదు, మన ఇండియా ఒక్కటే. మనకు మస్తు నీతులు చెప్తారు కదా, పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు కదా, మన అభిమానులు కేరింతలు కొడతాం కదా. సినిమాల్లో నీతులు చెప్పడం కాదు, నిజమైనటువంటి మీ దేశభక్తిని నిరూపించుకోవాలంటే ఇక్కడ హిందువుల పైన జరుగుతున్నటువంటి విషయం, మైనార్టీల పైన జరుగుతున్నటువంటి, బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాన్ని మీరందరూ ఖండించాలని చెప్పేసి చిత్రగుప్తు మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తుంది, డిమాండ్ కూడా చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన దేశాన్ని మనం కాపాడుకోవాలా.
కాపాడుకున్నప్పుడే మనము ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే శ్రీలంక లాగా, ఒక పాకిస్తాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా మన దేశం కూడా మారిపోతే అధ్వానమైనటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. మన దాకా వచ్చేదాకా మనకు తెలియదు, మన కిందకే నీళ్ళు వస్తాయి. కాబట్టి ఒక్కసారి మీరందరూ ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథనం.